వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మారేటువంటి గ్రహాలు గురుడి యొక్క వక్రగతి కుంభరాశికి అదంత మంచి కాదు, అంత చెడు కాదు. ఇప్పుడు గురుబలం లేదు, అప్పుడు గురుబలం ఉండదు. ఇక 13వ తారీఖు శుక్రుడి యొక్క మార్పు కుంభరాశి వారికి శుక్రుడు కూడా అంత అనుకూలరు కాదు, అంత ప్రతికూలరు కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. 18వ తారీఖు రవి యొక్క మార్పు మాత్రం మంచి చేస్తుంది. ఎందుకంటే అష్టమ రవి యొక్క దోషాన్ని తీసివేస్తుంది కాబట్టి భాగ్య రవి ఉన్నారు, అది అంత అనుకూలమైన స్థానం కాదు, కానీ అష్టమ రవితో పోల్చుకుంటే కొంత మెరుగు. 21వ తారీఖు కుజుడు యొక్క మార్పు, ఈ మార్పు మాత్రమే కుంభరాశి వారికి మంచిది. అంటే ఆల్మోస్ట్ ఈ బుధుడితో కలుపుకొని మిగతా గ్రహాలు ఏది మారినప్పటికీ 90%, అంటే ఇన్ని గ్రహాలు మారినా కూడా 90% ఆఫ్ ది ప్లానెట్ ఈ మార్పులో ఈ 90% గ్రహాల యొక్క మార్పులో ఈ 100% మార్పులో కేవలం 10% మాత్రమే యోగిస్తూ ఉన్నది. ఈ మొత్తం ట్రాన్సిట్లో కేవలం 10% మాత్రమే, అది కూడా కుజుడి యొక్క మార్పు ద్వారానే కుంభరాశి వారికి యోగం రాబోతూ ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ఏం అనుకూలం కాదు. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఉన్నది. ఈ మారేటువంటి గ్రహాలు ఈ రకంగా ఉంటే రాహు యొక్క బలం ఒకటి ఉన్నది. 2వ స్థానంలో రాహు బలంగా ఉన్నారు. ఇప్పుడు కుజుడు, ఇది గమనించండి. కుజుడు ఒక్కరు బలంగా ఉంటే చాలు, మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా. అందులోనూ రాహు కూడా బలంగా ఉండడం వల్ల 2వ స్థానంలో 2, 6 స్థానాల్లో బలంగా కొంత పాపగ్రహాలు అయినప్పటికీ అవి శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానాల్లో ఉండడం. ఇక్కడ జన్మశని వక్రించి ఉండి కుజుడితోటి షష్టాష్టకం పట్టినా కూడా కుంభరాశి వారికి అది మంచిదే. అయితే ఈ కుజుడు ఎప్పుడు మారుతున్నారు? 21వ తారీఖున, అంటే ఆల్మోస్ట్ 70% నెల అయిపోతుంది. సో కుజుడిని పక్కన పెట్టి చూసినప్పుడు 18 వరకు రవి మారరు, అప్పటి వరకు అష్టమ రవి దోషం ఉంటుంది. సో ఆల్మోస్ట్ 70% ఈ నెలంతా కూడా గ్రహాలన్నీ కూడా ప్రతికూలతతోటే ఉన్నాయి, ఒక్క రాహు తప్పితే. ఇది ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. మరి అలా ఉంటే ఏంటండి అంటే, గ్రహాలు ప్రతికూలతలు ఉన్నప్పుడు ఓ సామెత చెప్పారు, సరదాగా చెప్పుకోవడానికి వస్తే, అరటిపండు తిన్నా పన్ను ఎరుగుతుంది అన్నాడు. అదేంటంటే నేను తినది అరటిపండే కదా అంటే, నీ గ్రహస్థితి అలా ఉంది. ఇక్కడ ఏలినాటి శని, గురుబలం లేక అష్టమ రవి ఉండి తర్వాత మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైన స్థానాల్లో ఉన్నప్పుడు ఇక ఏం బలం ఉంటుంది? జాతకంలో మాత్రం యోగ దశలు నడుస్తూ ఉంటే ఈ గ్రహస్థితిని దాటగలుగుతారు. తప్పితే కుంభరాశి వారిదంతా కష్టసాధ్యమైన జీవనం లాగానే ఉంటుంది. ఇలా ఒక 70% ఈ నెలంతా కూడా కొంత కష్టమో నష్టమో దాటగలిగితే, ఎప్పుడైతే కుజుడు మిథునాన్ని వదిలి కర్కాటకంలోకి అడుగు పెడతాడో 21వ తారీఖు నుండి యోగదశ అందుకుంటుంది. దానితో పాటుగా రవి యొక్క మార్పు కూడా జరుగుంటుంది కాబట్టి కొంత దోషం పోతుంది. సో కుంభరాశి వారికి 20వ తారీఖు దాటిన తర్వాత ఈ నెలలో బాగుంది. ఏదైనా ముఖ్యమైన పనులున్నా, ఏదైనా శుభ కార్యక్రమాలు ఉన్నా, ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నా, వాహనాలు కొనాలన్నా, ఇల్లు కొనుగోలు చేయాలన్నా, ఏం చేయాలన్నా 20 తర్వాత ప్రయత్నం చేస్తే చాలా స్పీడ్గా పనులు ముందుకు సాగుతాయి. ఏదైనా బ్యాంక్ లోన్ రావాలన్నా, ఉద్యోగంలో మార్పు చేయాలన్నా, వ్యాపారాన్ని విస్తరించాలన్నా, ఏం చేయాలన్నా సరే 20వ తారీఖు దాటాక చేయాలి. ఈలోపు ఉండే పరిస్థితుల్లో కుటుంబం సపోర్ట్ ఉండదు, హెల్త్ సహకరించదు, అలాగే ఆర్థిక పరిస్థితులు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి, మానసికంగా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. కొన్ని చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేం. ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అలాగే కోపం పెరిగిపోతుంది, అసహనం వస్తుంది, ఏమీ చేయలేనటువంటి స్థితి, ఎవరిని ఒక మాట అనలేనటువంటి స్థితి. కాబట్టి ఆ రకమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో 20వ తారీఖు దాటాక పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, అన్నిటి పరంగా కూడా అప్పుడు బాగుంది. కాబట్టి ఆ 20వ తారీఖు దాటాక కుంభరాశి వారు ముందుకు వెళ్ళడం, ఈలోపు చక్కటి పరిహారాలను పాటిస్తూ ఉండడం, ప్రత్యేకించి అష్టమ రవి దోషాన్ని పోగొట్టుకోవడానికి 1 నుండి 18వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చాలా మంచిది. క్రమం తప్పకుండా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి, గోధుమలు దానం చేయండి. అలాగే ఆదివారం నాడు, అలాగే శుక్రవారం నాడు ప్రత్యేకించి రాహుకాల సమయంలో దీపారాధన చేయడం, అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడం, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఎర్రటి పళ్ళు దానం చేయడం వల్ల కూడా ఈ నెలలో మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అక్టోబర్ నెల 10వ తారీఖు లగాయతు
ఫిబ్రవరి 4వ తారీఖు వరకు దాదాపుగా 117 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు. ఈ గురుడు వక్రగతిని పొందుతున్నారు, ఏదో జరిగిపోతుంది, ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది కొంత దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శనేశ్వరుడికి వక్రం కలిగింది. దాదాపుగా చాలా రోజులు, ఆయన కూడా 100 రోజుల పైనే వక్రగతిలో ఉన్నారు. నవంబర్ 15వ తారీఖుతోటి ఆ శనేశ్వరుడి యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇక్కడ ద్వాదశ రాశులకి ఫలితాలని మనం అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని చెప్పకూడదు. మిగతా గ్రహాల తాలూకు ఫలితాలు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకి ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఆ రాశికి గురువు వక్రంలో ఉన్నారు, గురుడిచ్చే ఫలితాలు ఉంటాయి, కానీ మిగతా గ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వస్తాయి కదా. ఇది కూడా అన్వయం అవుతుంది కదా. కేవలం ఒక గ్రహం ఫలితం మాత్రమే వస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఈ గురుడు వక్రంలో ఉన్నారు, ఈ 117 రోజులు లేదా 119 రోజుల పాటు కొన్ని పంచాంగాల రీత్యా 117 రోజుల పాటు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇది అయిపోతుంది అని చెప్పడం చాలా, అది మన అవివేకము. ఎందుకంటే గురుడి వల్ల ఇది జరుగుతుంది సరే, ఒకవేళ గురుడు పాపస్థానంలో ఉన్నారు, దానివల్ల ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మరి దీనివల్ల మిగతా గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇందులో మేము చెప్పేటువంటి ఏ ఫలితమైనా ఒక గ్రహం వల్ల మాత్రమే మీకు ఇది వస్తోంది అని చెప్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రహం వల్ల ఏదైనా శుభ ఫలితం కనుక వస్తే ఈ చెడు అన్నది తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ గురువు యొక్క ఈ 117 రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాసులకి ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు 40 డిగ్రీలు 43 డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు. మరలా తర్వాత మే 15వ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి. కాబట్టి ఈ రోజులు 117 రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే కుంభరాశి వారికి గురుని యొక్క వక్రగతి వల్ల అటు ఒరిగేదేమీ లేదు, ఇటు పోయేదేమీ లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పటికీ గురుబలం లేదు, గురుడు వక్రించినా ప్రయోజనం లేదు. గురుడు మారి కుంభరాశి వాళ్ళకి పంచమంలోకి వెళ్ళినప్పుడు 2025వ సంవత్సరం మే 15వ తారీఖు దగ్గర నుండి మాత్రమే ఏదైనా ఈ రాశి వారికి మంచి జరగాలి. ఎందువల్ల అంటే అప్పుడు గురుడు మారి పంచమంలోకి వెళతారు. ఇప్పుడు ఈ చతుర్థంలో ఉన్నటువంటి గురువు వక్రించినా వచ్చే శుభ ఫలితాలు ఏమీ లేవు, ఇంతకన్నా పాడైపోయేటువంటి పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి ఈ కుంభరాశి వారు అటు భయపడని అవసరం లేదు, బాధపడేటువంటి అవసరం లేదు. కానీ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క విధి విధానాలు, వారు మీరుతో ప్రతిస్పందించేటువంటి తీరు, మీరు వారితో మాట్లాడేటువంటి విధానాల్లో మార్పులు వస్తాయి. భూగృహాల తాలూకు అమ్మకాలు కొనుగోలు కొంత స్పీడప్ అవుతాయి. ఏదైనా అమ్మేయాలి అనుకుంటే తొందరగా అమ్మేయగలుగుతారు, కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఏదైనా అప్పు చేసి అంత తొందరగానూ కొనుగోలు చేయగలుగుతారు. ఆ విషయాల్లో ఈ గ్రహస్థితి కొంత ఉపయుక్తంగా ఉంటుంది.